మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్, యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. సాధారణంగా ఫ్లైట్ క్రాష్లలో ప్రయాణికులు బతికి బయటపడటం చాలా అరుదు. అలాంటిది ఒకే రోజు 2 వేర్వేరు విమాన ప్రమాదాల్లో భార్య, భర్త పడ్డారు కానీ ఎవరికీ కూడా ప్రాణాపాయం కలగలేదు. ఇదొక మిరాకిల్ అని ఈ విషయానికి తెలిసిన వారు కామెంట్లు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే స్టెఫానో పిరెల్లి 30, ఆంటోనియెట్టా డెమాసి 22 దంపతులు ఒకే రోజు 2 వేర్వేరు విమాన ప్రమాదాల్లో పడి చివరికి ప్రాణాలతో బయటపడ్డారు. వారు స్నేహితులతో లంచ్ డేట్ కోసం సవోనాకు వెళ్లారు. ఆపై టూరింగ్ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. స్టెఫానో టెక్నామ్ P-92 ఎకో సూపర్ ని తీసుకున్నాడు. ఆంటోనియెట్టా మరో విమానం ఎక్కింది. 2 విమానాలు ఏవో సమస్యల కారణంగా కుప్పకూలాయి. ఒకటి బుసానోలో, మరొకటి ఎయిర్ స్ట్రిప్ సమీపంలో క్రాష్ అయ్యాయి. స్టెఫానో గాయపడలేదు, కానీ ఆంటోనియెట్టాకు కటి గాయం అయింది. అగ్నిమాపక సిబ్బంది వారిని రక్షించారు. పైలట్లు కూడా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. ఆంటోనియెట్టా ఫస్ట్ ఫ్లైట్ జర్నీ ఇలా విషాదాన్ని నింపడం వల్ల స్టెఫానో జాలిపడ్డాడు. సజీవంగా ఉన్నందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని, పైలట్ల కోసం ప్రార్థిస్తున్నామని ఆయన అన్నారు. పగటిపూట ఎండ, స్కై స్పష్టంగా ఉందని, కానీ పొగమంచు, చీకటి అకస్మాత్తుగా వచ్చాయని అతను గుర్తుచేసుకున్నాడు. అతను శిథిలాల నుంచి ఇతర పైలట్కు సహాయం చేశాడు. స్టెఫానో, ఆంటోనియెట్టా కథ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషనల్ గా మారింది. చాలా మంది వారిని లక్కీ కపుల్ అంటున్నారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.